వాగ్దానం ఇవ్వని వాగ్దానానికి ఆటో డ్రైవర్లకు వాగ్దానం చెయ్యాలా? మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. ఈ ఫ్రీ బస్ చేసిన కారణంగా, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన కారణంగా ఆటో డ్రైవర్లందరూ కూడా వాళ్ళ వ్యతల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ఈ రోజు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాటే చెప్పారు. క్యాబినెట్ లో ఫ్రీ బస్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో తద్వారా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుందని ఆ రోజునే వాళ్ళని ఆదుకుందామని చెప్పి 436 కోట్ల రూపాయలు ఈ రోజున జమ చేశారు. మిగిలిన 3 ఏళ్లకు కూడా కలిపితే ఈ 4 ఏళ్ల ప్రభుత్వ కాలంలో 1744 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్లకు అందుతుంది. దీన్ని దీవిద్దామా, ఎగతాళి చేద్దామా, దీన్ని ఆశీర్వదిద్దామా, హేళన చేద్దామా? ఈ రోజున మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు పథకం అన్న తర్వాత ఒక చక్కని మాట, చెప్పిన ప్రకారం చెప్పినట్లు చెయ్యాలి అని మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎస్, మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. చెప్పిన ప్రకారంగా 1000 రూపాయలు ఇచ్చారా? 250 రూపాయలు ఇచ్చుకుంటూ పోయారా? మీరు రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చారా? 12,000 ఇచ్చారా? మీరు అమ్మఒడి కింద 2 బిడ్డలకు ఇస్తామన్నారు. ఒక బిడ్డకే ఇచ్చారు కదా. మీరు వేసిన కార్యాలయాలకు రంగు పంచాయతీ కార్యాలయాలకి, సచివాలయ కార్యాలయాలకి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వనరులు లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారంగా సూపర్ 6 అమలు చేస్తుంది. ఇప్పుడు నెలకి కేవలం పెన్షన్ల ఖర్చు నెలకు 3,000 కోట్ల రూపాయలు నాటుతారు. ఇప్పటి వరకు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు 54,000 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వ సొమ్మే, నేనేమి నాయకుల సొమ్మని నేనేం చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వ సొమ్మే ఇవ్వాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ సొమ్మే ఇవ్వాలి. ప్రజలకు ఇస్తున్న దాన్ని కూడా మనం ఆస్వాదించలేకపోతే, మీద అవహేళన చేస్తే, ఏదో పోకిరి సినిమాలో బ్రహ్మానందాన్ని పోల్చి బెబ్బెబ్బే బెబ్బెబ్బే అని ఆటో డ్రైవర్ల మాట మాట్లాడితే దీన్ని ఏమంటారండి? ఇది ప్రజాస్వామిక లక్షణమేనండి? ఈ రోజున కర్ణాటకలో పథకం, తెలంగాణలో పథకం. ఎస్, హైదరాబాద్లో రోడ్లు వేస్తున్నారు, అమరావతిలో రోడ్లు వేస్తున్నారు. హైదరాబాద్లో మెట్రో లైన్ కట్టారు, విజయవాడలో మెట్రో లైన్ కడతారు, లేదు విశాఖపట్నంలో కడతారు. తప్ప అంటే తెలంగాణలో రోడ్లు వేసి హైదరాబాద్లో రోడ్లు వేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేయకూడదా? ఈ రోజున పేదలకు మంచి చేశామా లేదా అనేది మీరేమన్నా నిద్రపోయి కలగని పథకాలు ఏమైనా పెట్టారా? ఈ పథకాలు అనాదిగా ఉండవు కాదా? ఏ రోజు చెప్పండి. గతంలో దాదాపు 27 రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటన్నింటిని తొలగించి ఈ రోజున ప్రజలు నిర్వహిస్తున్నారని, ప్రజలు ఆశిస్తున్నారని చెప్పని ఈ బటన్ ద్వారా డబ్బులు ఇచ్చే పథకాలు చేపట్టాం. మీరు ఇచ్చారు, మీరు అరకొరగా ఇచ్చారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం సూపర్ డూపర్ గా ఇస్తున్న మాట యథార్థం. మీకు తల్లికి బంధనం 2 బిడ్డలకు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు. ఏది ఇవ్వలేదంటున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గించే పని చేస్తున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. మీకు ఒక మాట చెప్తాను, మోహన్ రెడ్డి గారు పెద్దలు, మీరు అనుకోవద్దు మాట మీద నిలబట్టమంటే మరి మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా. మీరు ఇచ్చిన 9 రకాల సంక్షేమ పథకాలు అరకొరగానే ఇచ్చారు కదా. మీరు ప్రభుత్వం దిగిపోతున్నప్పుడు మీరు పెట్టిన అప్పులు ఎంత? మీరు ఫీజు రింబర్స్మెంట్ ఎంత కొట్టారు? మీరు ఎంతమందికి పైపెచ్చి ఇంకో మాట కూడా చెప్తాను. నాకు గారు ప్రతి పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు పెట్టుకున్నాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలని పథకానికి పేరు పెట్టింది. జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న శిలాపలకం, జగనన్న శ్మశాన వాటిక, జగనన్న ఇల్లులు, ఇవే కదా పథకాల పేర్లు. మా కుల ధృవీకరణ పత్రాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నారు కదా. వాళ్ళ లోగోలు వేశారండి. వైఎస్ఆర్సీపీ ఎన్నికల లోగోలు వేశారు. మేము న్యాయస్థానాలకు వెళ్ళాం. అలాంటి కక్కుర్తి పనులు ఏం చేయట్లేదుగా ప్రభుత్వం. ఈ రోజున ఇస్తున్న మాట యథార్థం. ఓకే, మీరు అన్నట్టుగా ఇంకా డ్రైవర్లు ఉంటే ఇస్తాం. ఇక్కడ బాలకోటయ్య గారు ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇది వైఎస్ఆర్సీపీ అని ఇంకో కాదు, చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా కొంత ఆందోళన నెలకొన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే ఎవరైతే సొంత ఆటోలు ఉన్నాయో వాళ్ళకు మాత్రం ఈ పథకం వర్తిస్తుందని, అద్దెగా ఆటో తీసుకుని తిప్పుకునే బ్యాచ్ ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితికి వాళ్ళకి ఎవరికి కూడా ఇది వర్తించదని ఒక సమాచారం అయితే దీనిలో వాస్తవం ఉందంటారా? నిజంగా అలా ఉంటే, వాస్తవం ఉంటే అద్దెకు తిప్పుకునే ఆటోలు తీసుకుని తిప్పుకునే వాళ్ళ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? నాగ్గారు మీకు తెలియజేస్తున్నాను, పెన్షన్ అయినా, తల్లికి వందనమైనా, ఆటో సహాయమైనా దాని నిబంధనల ప్రకారంగానే అమలు జరుగుతుంది. ఇప్పటికిప్పుడు సోమవారం ఆటో తెచ్చుకొని
నాకు డబ్బులు ఇవ్వంటే డబ్బులు ఎవడ ఇవ్వడం. దానికి ఒక అర్హతా పత్రాలు ఉన్నాయి. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కూడా అర్హతా పత్రాలే, నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చినా కూడా అర్హతా పత్రాలే. ఈ రోజున మనం ఇస్తున్న మాట యథార్థం. ఇంకా లబ్ధిదారులు కనుక అర్హులు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తేవచ్చు, వాళ్ళు మాట్లాడవచ్చు. వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళు నిజమైన లబ్ధిదారులు అయితే ఏ లబ్ధిదారుడు కూడా అన్యాయం జరగకుండా ఇచ్చే